కాంబోడియా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపనకు పెను సవాలుగా మారింది. రెండు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడుల్లో 34 మంది మరణించగా 168,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణపై అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో మలేషియాలో రెండు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. మరొకవైపు ఈ వివాదాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల నేతలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మలేషియాలో జరిగే చర్చలతో కాల్పుల విరమణకు అంగీకారం తెలిపే అవకాశం ఉంది. థాయిలాండ్, కాంబోడియా మధ్య శతాబ్ద కాలంగా సరిహద్దు వివాదం నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న 800 కిలోమీటర్ల సరిహద్దు వివాదం ఫ్రెంచ్ వలస పాలన సమయంలో రూపొందించిన సరిహద్దు గీతల నుంచి మొదలైంది. ప్రేహ్ విహార్ ఆలయం వంటి చారిత్రక ప్రదేశాల చుట్టూ ఈ వివాదం నెలకొంది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయాన్ని కాంబోడియాకు కట్టబెట్టినప్పటికీ సరిహద్దు గీతలపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ ఆలయం తమదంటూ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 2008లో కాంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా నమోదు చేయడానికి ప్రయత్నించిన సమయంలో రెండు దేశాల మధ్య సైనిక చర్య చెలరేగింది. తాజాగా ఈ ఏడాది మేలో కాంబోడియా సైనికుడు మృతి చెందడంతో మళ్లీ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. ఇక జూలై 24న థాయ్ సైనికులపై ల్యాండ్ మైన్ దాడి తర్వాత ఈ ఘర్షణలు మరింత ఉధృతమయ్యాయి. ఈ ఘటనలో 5 థాయ్ సైనికులు గాయపడ్డారు. ఆలయం కోసం రెండు దేశాలు యుద్ధ విమానాలతో దాడులు చేసుకున్నాయి. జూలై 24 నుంచి 4 రోజుల పాటు కొనసాగిన ఈ ఘర్షణలు తీవ్రస్థాయికి దారితీశాయి. థాయిలాండ్లో 21 మంది మరణించగా అందులో 14 మంది సామాన్య పౌరులు ఉన్నారు. ఇక కాంబోడియాలో 13 మంది మరణించారు. థాయిలాండ్లో సుమారు 139,000 మంది, కాంబోడియాలో 37,000 మంది నిరాశ్రయులై శరణార్థి శిబిరాలకు చేరుకున్నారు. థాయిలాండ్లోని సురిన్, సిసాకెట్ వంటి ప్రావిన్సులలో, కాంబోడియాలోని ఒటార్, మీన్చే ప్రావిన్సులో అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఇరు దేశాల మధ్య దాడులు భీకరంగా సాగుతోన్న నేపథ్యంలో పాఠశాలలు, ఆసుపత్రులను మూసివేశారు. ఇక చాలా మంది తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లిపోతున్నారు. ఈ ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నారు. థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని పుమ్ థమ్ వెచాయాచై, కాంబోడియా ప్రధానమంత్రి హున్ మనేట్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ ఘర్షణలు ఆపకపోతే ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. తాను ఇరు దేశాల నాయకులతో మాట్లాడానని, వారు వెంటనే సమావేశమై కాల్పుల విరమణ, శాంతిని సాధించేందుకు పనిచేయడానికి అంగీకరించారని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ ఒత్తిడి వల్ల ఇరు దేశాల నాయకులు మలేషియాలో చర్చలకు అంగీకరించారు. షరతులు లేని తక్షణ కాల్పుల విరమణకు కంబోడియా సిద్ధంగా ఉందని హున్ మనేట్ ప్రకటించారు. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసియన్ ప్రస్తుత అధ్యక్ష దేశంగా ఉన్న మలేషియా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహిస్తోంది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఇరు దేశాల నాయకులను కౌలాలంపూర్లో జూలై 28న సమావేశం కావాలని ఆహ్వానించారు. ఈ చర్చలు స్థానిక సమయం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యాయి. థాయిలాండ్ ప్రధాని కార్యాలయ ప్రతినిధి జిరాయు హువాంగ్ సప్ పుమ్ థమ్ వెచాయాచై ఈ చర్చలకు హాజరవుతారని, కాంబోడియా ప్రధాని హున్ మనేట్ కూడా హాజరయ్యారు. ఈ చర్చలలో అమెరికా రాష్ట్ర శాఖ అధికారులు, చైనా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇక థాయ్, కాంబోడియా మధ్య ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలను తక్షణ కాల్పుల విరమణకు సిద్ధమవ్వాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోరారు. ఇక కాంబోడియా సన్నిహిత మిత్రదేశమైన చైనా ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని పిలుపునిచ్చింది. అంతేకాక మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించింది. అయితే ఈ చర్చలు శాంతిని సాధించడానికి ఓ కీలకమైన అడుగు అయినప్పటికీ ఇరు దేశాల మధ్య సహకారం లేకపోవడం సవాళ్లను సృష్టిస్తోంది. కాంబోడియా ఆర్టిలరీ దాడులు, రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తోందని థాయిలాండ్ సైన్యం ఆరోపించింది. అయితే కాంబోడియా మాత్రం థాయిలాండ్ ఉద్దేశపూర్వక అక్రమ దాడులకు బాధ్యత వహించాలని ఆరోపించింది. థాయిలాండ్లోని సురిన్ ప్రావిన్స్లో ఆదివారం ఉదయం కాంబోడియా ఆర్టిలరీ దాడులలో సామాన్య పౌరుల ఇళ్లు దెబ్బతిన్నాయని, థాయ్ సైన్యం దీనికి ప్రతిస్పందనగా దాడులు చేసిందని థాయ్ సైన్యం డిప్యూటీ స్పోక్స్ పర్సన్ కల్నల్ రిచా సుక్సోవనాంట్ తెలిపారు. ఈ పరిస్థితి దక్షిణాసియా ప్రాంతంలో శాంతికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.